కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో వ్యవసాయ శాఖ అధికారి ఏవి రాజేష్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎరువుల దుకాణం తనిఖీ చేసి రికార్డు నిర్వహణ సరిగ్గా లేనందున ఈపీఎస్ఓ స్టాక్ రిజిస్టర్స్ నందు సుమారు 3 నుండి 4 లక్షల రూపాయల విలువ గల ఎరువుల స్టాక్ వ్యత్యాసం ఉండడం వలన 15 రోజుల అమ్మకాలు నిలుపుదల చేయమని ఆదేశించినట్లు తెలిపారు. జగ్గంపేట సహాయ వ్యవసాయ సంచాలకుల ఆదేశానుసారం సీఈఓకు షోకాజ్ నోటీస్ ద్వారా సంజయ్ కోరడం జరిగిందని ఆయన తెలిపారు. నేను మండల వ్యవసాయ అధికారి ఏలేశ్వరం, నా పేరు ఏవి రాజేష్. నిన్న సాక్షి దినపత్రికలో మనకి ఎరువు యూరియా మీద మనకి అక్రమాలు జరిగాయని ప్రచురించడం జరిగింది. దాని దర్యాప్తు నిమిత్తం నేను లింగంపర్తి సొసైటీకి వెళ్ళడం జరిగిందండి. సొసైటీకి వెళ్ళి అక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్లు, ఒరిజినల్ ఇన్వాయిస్లు, తర్వాత స్టాక్ బోర్డు, అక్కడ ఉన్న ఫిజికల్ స్టాక్ అంటే గొడవలో ఉన్న ఫిజికల్ స్టాక్ అన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ ఏంటంటే మనకి ఈ పాస్ మిషన్ లో అంటే ప్రతిరోజు అమ్మకాలు అనేది ఈ పాస్ మిషన్ ద్వారా చేయాలి. ఎరువుల అమ్మకాలు ఈ రోజు ఎన్ని బస్తాలు అమ్మేమనేది అది ఈ పాస్ లో నోట్ చేయడం కానీ, స్టాక్ లిస్ట్ లో అప్డేట్ చేయడం కానీ, అంటే స్టాక్ లిస్ట్ లో పూర్తిగా సంపూర్ణంగా రాయడం కానీ, కొన్ని బిల్లుల్లో రైతు సంతకాలు లేకపోవడం కానీ, ఇవన్నీ పూర్తిగా గమనించి రికార్డ్ చేసుకుని అక్కడున్న ఏదైతే డిఏపి కానీ, పొటాష్ కానీ, సూపర్ కానీ, తర్వాత యూరియా కానీ, ఈ 4 ఎరువుల నిల్వలకి వాటి విలువ 4,09,252 రూపాయల విలువ గల ఎరువుల నిల్వకి మనం 15 రోజులు అమ్మకాల నిలుపుదల చేయడం జరిగిందండి. దాంతోపాటు లైసెన్సింగ్ అథారిటీ అయిన సహాయ జగ్గంపేట వారు వెంటనే మేము షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సిఇఓ గారికి, లింగంపర్తి సిఇఓ గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎందుకు ఇలా జరిగిందని ఎవరన్నా అడగడం జరిగింది. 3 రోజులు గడువు ఇచ్చారండి. దాని ద్వారా వాళ్ళు ఇచ్చిన సంజాషిలో ఏ విధంగా ఉందో దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తామండి. తర్వాత అక్రమాలు జరిగాయనేది లోకల్ ఎంక్వైరీ చేశాను. ఒక కంప్లైంట్ దారుడు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మరి ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయాడో నాకు తెలియదు, కానీ అక్కడ అక్రమాలు అనేది మన వీళ్ళ రాసిన సంజాషి ప్రకారం దర్యాప్తు చేసి లోతుగా విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామండి. దాన్ని బట్టి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొచ్చి జరిగిందంతా అక్కడ రైతులు ఎవరైనా నష్టపోతే వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. అమౌంట్ మిస్ అయిందని చెప్పారు ఎంత అలా ఈ బస్తాలు మిస్ అయింది, దానికి అమౌంట్ ఎంత అయింది, అమౌంట్ కి అతను ఏదైతే ఆ రోజు మిస్ అయిందో కడతా అని చెప్పేసి కూడా వచ్చినాయి మాధ్యమాల్లో. దానికి అంటే అక్కడ అనాథరైజ్ ఎవరిలో పెట్టారని వార్తలో రాయడం జరిగింది. అక్కడ వెళ్ళి అడగగా వాళ్ళు అంటే అక్కడ మనకి సిఇఓ గారు అందుబాటులో లేరు. ఆయన సెలవులో ఉండడం వల్ల ఇన్ఛార్జ్ సిఇఓ గారు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. కానీ నేను వెళ్ళిన టైంకే డిసిఓ గారు రావడం జరిగింది. జిల్లా సహకార అధికారి వారు కూడా దర్యాప్తు మొదలు పెట్టారండి. అటువంటి ఏమన్నా ఉంటే ఆ శాఖ ద్వారా ఆ సంబంధిత సిబ్బంది మీద, సొసైటీ సిబ్బంది మీద తదుపరి చర్యలు తీసుకుని పడతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బులు కట్టకపోవడం అంటే దుర్వినియోగం, అంటే ప్రజల డబ్బు దుర్వినియోగం చేయడం అనేది అది చట్టరీత్యా నేరం అండి. అటువంటి జరగకుండా డిసిఓ గారు తగు చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది సార్ నాకు అమౌంట్ ఎంత అది మనకి అంచనా ప్రకారం ఎంత వచ్చింది అంటే అది 4 లక్షలు 3 లక్షలు ఇంకా బ్యాంక్ లో ఉందంటున్నారు. అది 2-3 రోజులు కడతా అంటారు. మార్కెట్ వాళ్ళు కూడా సోమవారం మంగళవారం వస్తారండి వసూలు చేసుకోవడానికి. అంటే మార్కెట్ ద్వారానే వాళ్ళకి రావడం జరిగింది ఎరువులు. వాళ్ళు వసూలు చేసుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు లెక్కలు వేసుకుని దాని తగ్గ అకౌంట్ ను వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. ఒకవేళ తీసుకుంటారు అంటే డిసిఓ గారి ద్వారా వీళ్ళు అనాథరైజ్ పర్సన్ పెట్టడం తప్పు కాబట్టి సంబంధిత సెక్రటరీ గారి మీద, కింద స్టాఫ్ మీద చర్యలు తీసుకుంటారండి. అంటే ప్రొసీజర్ ప్రకారం ఎలా ఉందో అలా తీసుకుంటారు.